నా పేరు డాక్టర్ అశ్విన్ కుమార్ రెడ్డి అండి. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. ఏసీఎల్ లిగమెంట్ అంటే ఏంటి? ఇది మనకు కావాలి. ఏసీఎల్ లిగమెంట్స్ అంటే మనకు మోకాళ్ళ లోపలికి, మనకు మోకాళ్ళకు రెండు పైన తొడ ఎముక ఉంటుంది, కింద కాలు ఎముక ఉంటుంది. మనం నిల్చున్నప్పుడు కానీ, మనం నడిచేటప్పుడు కానీ ఏదైనా ఒకటే కాలు మన కింద గ్రౌండ్ మీద ఉంటుంది, ఇంకో కాలు మనకు ఆటోమేటిక్గా అది గాల్లోనే ఉంటుంది. అంటే మనం మొత్తం శరీర బరువు మొత్తం మనం ఏంటంటే మనం ఆ మోకాలు తీసుకుంటుంది. అదే మోకాల మీద మనం ఉంచగలుగుతున్నాము, మడుచుకోగలుగుతున్నాము, మనం మొత్తం వెయిట్ వేసి కూడా అది స్టెబిలిటీ ఇవ్వగలుగుతున్నాయి. ఆ స్టెబిలిటీ అనేది లేకపోతే ఏమవుతుందంటే ఏ రెండు ఎముకలకు ఆ రెండు సపరేట్ అయిపోతున్నాయి. మళ్ళీ మొత్తం టోటల్గా మనకు మడత రావడము, ఆ స్టెబిలిటీ ఇవ్వడం ఎందు మూలంగా జరుగుతుంది అంటే మనము ఈ రెండు ఎముకలు కూడా మన పరిభాషలు చెప్పాలంటే టైట్ రోప్స్ లాగా ఉంటాయి. ఆ టైట్ రోప్స్ అనేది ఆ రెండు ఎముకలు చాలా గట్టిగా పట్టుకొని ఉంటాయి. ఈ రోప్సే మనకేంటంటే ఏసీఎల్ కానీ, పీసీఎల్ అని కానీ అంటాం, ఎంసీఎల్ అని కానీ అంటాం, ఎల్సీఎల్ అంటాం. సహజంగా ఏమైందంటే ఇంత ఒత్తిడి గురవుతుంది కాబట్టి స్పోర్ట్స్ పర్సన్స్లో కానీ, మనం చాలా వరకు ఏంటంటే బైక్ మీద నుంచి కింద పడినప్పుడు కానీ, లేదంటే చాలా వరకు ఏంటంటే స్టెయిర్ కేసుల నుంచి కింద పడినప్పుడు కానీ, ఇంట్లో సడన్గా కింద కూర్చొని పైకి లేచేటప్పుడు కానీ ఏమవుతుందంటే కొన్ని యాంగిల్స్ టర్న్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ లిగమెంట్స్ అనేది ఈ డ్యామేజ్ అవుతుంది. ఈ డ్యామేజ్లో మనకు ఎక్కువ వరకు ఏంటంటే ఏసీఎల్ అనేది చాలా కామన్గా 80 to 90% ఏసీఎల్ అనేది మనకు డ్యామేజ్ అవుతూ ఉంది. ఇది మనకు డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం నడుస్తున్నప్పుడు కానీ ఎక్కడ కానీ మనకి ఏమైనా మోకాల మీద మనకు కొంచెం పట్టు లేనట్టుగా కింద పడిపోతామా అన్న మనకు ఆ ఫియర్ ఫ్యాక్టర్, ఆ సెన్సేషన్ డెవలప్ కావడం కానీ, మెట్లకి దిగుతూ మనం రైలింగ్ సపోర్ట్ తీసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నార్మల్గా మనం పరిగెత్తాలనుకున్నప్పుడు నార్మల్ నడకలో కొన్నిసార్లు ఇబ్బందులు ఉండకపోవచ్చు, కానీ కొంచెం పరిగెత్తాలన్నా కూడా సడన్గా ట్విస్ట్ అయ్యి పక్కకు తిరగాలన్నా కూడా మన మోకాలు మన ఆధీనంలో లేకుండా పడిపోతామన్న ఫీలింగ్లో మనకు ఉంటాం అన్నట్టు. ఇదే మనకి ఏసీఎల్ చేసే పని అన్నట్టు. ఈ ఏసీఎల్ అనేది మనం ఏం చేయలేదు అనుకోండి మామూలుగా ఓకే, ఈ ఫిజియోథెరపీ ద్వారా వయసు మళ్ళిన వాళ్ళకి మనం ఫిజియోథెరపీతో మనం మేనేజ్ చేయొచ్చు. బట్ యంగ్స్టర్స్కి మనకు వచ్చేవరకు, మధ్య వయస్కులు యంగ్స్టర్స్కి వచ్చేవరకు చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. ముందుగా వాళ్ళ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదేమవుతుందంటే మనకు అది ఏసీఎల్ అనేది మనం రీకన్స్ట్రక్షన్ చేసుకోకపోతే నున్నగా ఉండే మనకు గుజ్జు ఏమైతే ఉంటుందో ఆ గుజ్జు మీద ఒత్తిడికి గురై ఆ గుజ్జు అనేది అరుగుదల స్టార్ట్ అవుతాం. వయసుతో పాటు వచ్చే అరుగుదల, గుజ్జు అరుగుదల వేరు. ఈ రకంగా వచ్చి ఇది మనం కొని తెచ్చుకునే అరుగుదల. ఓకే, ఏమవుతుందంటే ప్రిమెచ్యూర్గా మనం ఏంటంటే మన నీ జాయింట్ ఓల్డ్ అయిపోతూ ఉంది. సో దీన్ని మనం అరికట్టడానికి ఎందుకంటే ఆ లిగమెంట్ అనేది కొత్తగా అమర్చుకొని ఓకే మళ్ళీ సాధారణమైన నార్మల్ మోకాల్ని మనం నార్మల్ మోకాలకు సహజంగా ఉండే దగ్గరికి మనం తెచ్చుకునే ప్రక్రియని ఏసీఎల్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ. దిస్ డే కేర్ సర్జరీ. ఈ ఏసీఎల్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఓన్లీ ఒకటే ఏసీఎల్ అనేది మనం ఓన్లీ ఏసీఎల్ లాగానే తీసుకోకూడదు. ఏసీఎల్తో పాటుగా మనకు వేరే లిగమెంట్స్ ఉన్నాయా, లేకపోతే లోపల మెనిస్కస్ అని ఉంటాయి, చిన్న ఏంటంటే ఒత్తిడిని అబ్జర్వ్ చేసుకునే రబ్బర్ కుషన్స్ లాగా ఉంటాయి మోకాళ్ళ లోపల. ఆ ఇంజరీస్ కూడా ఉన్నాయో మనం చూసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ కేవలం ఒక్క ఏసీఎల్ లిగమెంట్ మాత్రమే మనకు పోయినప్పుడు అనుకోండి చేయకూడని పనులు అంటూ ఏం లేవు. నెక్స్ట్ డేనే నడవచ్చు. నెక్స్ట్ డే మీరు ఎవ్వరి మీద డిపెండెంట్ కాదు. నో వాకర్ సపోర్ట్ ఈజ్ నీడెడ్. యూ కెన్ వాక్. మనం నార్మల్గా నడుస్తూ ఉండొచ్చు, కొంచెం జాగ్రత్తలు తీసుకొని నడుస్తుండాలి. ఫిజియోథెరపీ అనేది మాత్రం రొటీన్ ప్రక్రియ. సర్జరీ అయితే ఎంతైతే ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ఈ ఫిజియోథెరపీ. కానీ చాలా వరకు ఏమవుతుందంటే ఈ నెగ్లెక్ట్ చేస్తారు, ఎక్కడ ఊర్లలో ఉండి అందుబాటులో లేకపోవడం మూలన. అందుకే ముందే ఫస్ట్ సర్జరీ చేసేటప్పుడు మాత్రమే మనకు ఆ ఫిజియోథెరపీ అవైలబిలిటీ ఉంటేనే, ఆ ఫిజియోథెరపీ చేయించుకునే అది ఉంటేనే మనం ఏసీఎల్ సర్జరీ అనే దానికి పోవాలా. ఓకే, లేకపోతే మనం జస్ట్ ఏసీఎల్ చిన్న లిగమెంట్ మనం అమర్చేసి ఫిజియోథెరపీ ఇలాంటిది మనం చేయకపోతే ఆ ఏసీఎల్ సర్జరీ చేసింది కూడా మనం మొత్తం ఏంటంటే అది దాని నుంచి వచ్చిన ఫలప్రదంగా ఉండదు ఆ సర్జరీ అనేది.